బాబు గారు మధుబాబు గారు కలవు క్లాస్లో మర్చిపోయారు బాబు గారు. వాడికి జమీందారు గారు అబ్బాయి పెన్ను పోతే లక్ష్యం ఏమిటి? కూర్చోండి రామకృష్ణయ్య గారు. పర్వాలేదులే బాబు. ఏమిటిది? ఈరోజు సీత పుట్టినరోజు పండుగ. సీత? సీత ఎవరు? మా అమ్మాయే బాబు. ఓహ్, పుట్టినరోజు పండగకి ఇలా లడ్డూలు చేస్తారా? అవును బాబు, ఏదైనా తీపి పదార్థం చేయటం మన ఆచారం. మరి నా పుట్టినరోజు పండగ ఎప్పుడు చేయలేదే? లేదు బాబు. ఏ? అందులో తాతయ్య గారికి ఒక బాధ ఉంది. బాధ? ఎందుకు? తమరు పుట్టినరోజుని తమ తల్లిగారు మరణించారు. తాతయ్య గారికి ఆమె ఒక్కతే కూతురు. మీ పుట్టినరోజు పండుగ చేస్తే కూతురు జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ ఆయన గుండెల్లో గాయం రేగుతుందని భయం. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. అదేమిటి బాబు? అమ్మాయికి బర్త్డే ప్రెజెంటేషన్ కొనివ్వండి. ఇప్పుడు మేము తింటున్నదంతా తమ సొమ్మేగా బాబు. పర్వాలేదు, తీసుకోండి. తాతగారు ఉంటే ముందే ఏదైనా కానుక తెప్పించేవారు. నాకు అనుభవం లేదు. బాబు, మరొక విషయం తాతగారు తమతో చెప్పమన్నారు. ఏమిటి? మన మేడ క్రింది భాగం అంతా బావురుమంటున్నది. ఆ పడమటి వైపు వాటా ఎవరికైనా కాపురానికి అద్దెకిస్తే మనకు కూడా కాస్త సందడిగా ఉంటుందని. అలాగే కానివ్వండి. బ్యాంక్ ఏజెంట్ గారు ఎవరో కొత్తగా ఎవరు వచ్చారట, వారు అడుగుతున్నారు. మీ ఇష్టం.
ఎవరండి మీరు? ఏమండోయ్, మీకేమైనా చెవుడా? చెప్పేది వినిపించడల్లా? నాన్నగారితో ఏమైనా పని ఉంటే రేపు బ్యాంక్ వస్తారా, అక్కడ మాట్లాడండి. పండి పండి. ఇక్కడి నుంచి పోతారా, కుక్క నవలమన్నారా? ఏమిటమ్మా అది? చిన్న పెద్ద లేకుండా. లేకపోతే ఏమిటిది? పొమ్మంటే ముద్ర నిలబడతారే? అమ్మాయి, ఆయన ఎవరో తెలుసా? మా చిన్నబాబు గారు. అంటే అంటే ఈ ఇంటి యజమాని. ఓ, మరి ఆ మాట చెప్పరేమండి? నేను తిడుతూ ఉంటే అలా నోరెళ్ళబెట్టుకు చూస్తారే? అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు కొంచెం తెలుసుకోవాలి. చెప్పపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి? జమీందారు గారని ఆయన మొహం రాసి పెట్టిందా? ఇదిగో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. రంగయ్య అయ్యా, వాసంతి, అమ్మా ఏమిటమ్మా అది? అమ్మా ఏం లేదమ్మా, మరే ఈ ఇంటి జమీందారు గారు ఏమిటమ్మా మన మిక్కి బవ్వు అనేటప్పటికి ఉలిక్కి పడి తెల్ల మగ్గ చాలే ఊరుకుందు నీ అల్లరి చేష్టలో నువ్వును. పద లోపలికి. పదవే మిక్కి. ఏమిటమ్మా ఇదంతాను? మరీ చిన్నపిల్లలాగా వెలుగులతో ఆడుకోకుంటే వెళ్ళి చదువుకోకూడదు? ఏం చదువుకోమంటావు నాన్న? అన్ని బ్యాంకి పుస్తకాలేగా. ఈ కుక్కతో పళ్ళేకుండా ఉన్నారు బాబు. ఎందుకన్నా దాన్ని కొడతావు? మిక్కీ, మిక్కీ, ఈసారి ఇంట్లోకి రాని, దాని సంగతి చెప్తాను. మిక్కీ, మిక్కీ, ఏయ్ మిక్కీ ఆగు. ఏ మిక్కీ, ఏ మిక్కీ, మిక్కీ, ఏయ్ ఆగు. మిక్కీ, మిక్కీ, ఆగు. మిక్కీ, మిక్కీ, ఏ మిక్కీ ఆగు. ఏ మిక్కీ, ఇలా రా. ఏయ్ ఆగుతావా లేదా? తన్నులు తింటావు. మిక్కీ, 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 మిక్కీ ఎక్కడా? ఏ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? ఉండు. మిక్కీ, మిక్కీ, దొంగ ఎక్కడ? నువ్వు ఇదిగో. ఆగు. ఏ మిక్కీ, నువ్వు వస్తావా? ఎక్కడ? అరే ఏయ్ మిక్కీ, అమ్మ దొంగ, మాట అంటే వినకుండా పోతున్నావు. మిక్కీ, తన్నులు తింటావు తెలుసా? ఓ వండర్ఫుల్. వీణ, సితార్, తాంబూర, వయలిన్, మృదంగం. ఇదేదో జంత్ర వాయిద్య సమ్మేళనలా ఉందే. సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ మీవేనా అండి? అయితే మీకు సంగీతం కూడా తెలుసు అన్నమాట. అరే, పియానో కూడా ఉందే. అమ్మో, ఎన్ని పుస్తకాలు! ఏమండి, అవన్నీ మీవేనా అండి? అరే, ఇంత పెద్ద లైబ్రరీ ఉందని నాకు తెలియదే. అరే, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయే.
నాట్యశాస్త్రం, భాగవతం, రామాయణం, సంగీత రత్నాకరం, గీత గోవిందం, భజన కీర్తనలు, భక్త విజయం. ఏమిటండి ఇవన్నీ? ఏమండి, మీ దగ్గర డిటెక్టివ్ నవల్స్ లేవండి? నవల్లండి. గుండెల్లో కత్తి, సంచిలో శవం, నెరజాన మరణం, పీపాలో పిల్లి, చావు తప్పదు, చేతులు పైకెత్తు, కదిలితే కాల్చేస్తాను. మీ లైబ్రరీలో ఈ నావల్స్ లేవా అండి? డిటెక్టివ్స్ లేని లైబ్రరీ లైబ్రరీ అండి. ఆ పోనీ మీ దగ్గర చందమా ఉందా? చందమామ? చందమామ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆ చందమామ కాదండి, చందమామ పత్రిక అండి. ఆ మాత్రం తెలియదా అండి మీకు? మరండి, కిందటి నెల చందమామలోనండి ఒక మంచి కథ పడ్డదండి. ఒక రాజుగారికి ఒక అందమైన కూతురుంది. ఆమెను ఒక తోటవాడు ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుందండి. ఒకరోజు తోటలో ఆడుకుంటుంటే మాంత్రికుడు వచ్చి అమాంతంగా ఎత్తుకుపోతాడు. ఎవరిని? రాజకుమార్తెనండి. ఎత్తుకుపోయి చిలకం చేసి గూట్లో పెట్టేస్తాడండి. తర్వాత రాజుగారు తన కుమార్తెను తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి ఆమెని పెళ్లి చేస్తానని చాటింపు ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే సంచుకులోనే వేస్తారండి. అరే, ప్రభా పత్రిక! ఏమండి, వీటిలోనే భలే భలే సినిమా బొమ్మలు ఉంటాయండి. చదివి మళ్ళీ ఇస్తాను. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఈ కాగితాలు ఒకసారి చూసి సంతకాలు చేయండి.